హాయ్ అందరికి. ఈరోజు వెస్ట్ ఫేసింగ్ G+2 బిల్డింగ్ అయితే సేల్ తీసుకొచ్చానండి. టోటల్ 110 గజాల్లో అయితే నిర్మించబడిందండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి 2 ఇయర్స్ అయితే అవుతుందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. పైన 2 ఫ్లోర్స్ వచ్చి రీసెంట్ గా 6 మంత్స్ అయితే అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి. మంచి బడ్జెట్ లో అయితే సేల్ చేస్తున్నారండి. లాస్ట్ వరకు చూడండి, ప్రైస్ ఎంతో చెప్తాను. ఎంట్రన్స్ మనకి చూసుకుంటే కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి అవుట్ సైడ్, అండ్ అలాగే బైక్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది ఇన్సైడ్. ఎంట్రన్స్ లో మనకి హాల్ అయితే ఉంటుంది. ఈ హాల్ సైజ్ వచ్చి 20 x 8 ఫీట్ అయితే ఉందండి. లెందీగా ఉంటుంది ఈ హాల్. అలాగే దాని పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 11 x 10 ఫీట్ అయితే ఉంది. ఈ బెడ్రూమ్ కి కబోర్డ్ వర్క్స్ కూడా ఉన్నాయండి. కబోర్డ్ వర్క్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుందండి. సెకండ్ బెడ్రూమ్ వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని సైజ్ వచ్చి 11 x 9 ఫీట్. దీనికి కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ బిల్డింగ్ కి లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. అలాగే ఈ బిల్డింగ్ మనం రెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చండి. రెంట్స్ వచ్చి 25K వరకు వస్తాయండి. వచ్చి ఇది పూజా మందిరం అండి. పూజా మందిరం అయితే ఇచ్చారు, అండ్ పైన కబోర్డ్ కూడా ఇచ్చారు. దాని పక్కనే మనకి కిచెన్ అయితే ఉంటుందండి. పూజా మందిరం పక్కనే గ్రౌండ్ ఫ్లోర్ వాషింగ్ ఏరియా అండి. దాని పక్కన మనకి అవుట్ సైడ్ వాష్రూమ్ కూడా ఉంది. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఎంట్రన్స్ బాల్కనీ అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి 6 మంత్స్ అయితే అవుతుందండి. జస్ట్ 6 మంత్స్ మాత్రమే అవుతుంది. ఇది హాల్ అండి. ఈ హాల్ సైజ్ వచ్చి 20 x 8 ఫీట్ అయితే ఉంది. ఈ హాల్ ఎలివేషన్ కూడా మంచి న్యూ లుక్ ఎలివేషన్ తో అయితే ఇచ్చారండి. చాలా బాగుంది చూడడానికి. అలాగే దీని పక్కన మనకి రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చి 11 x 10 ఫీట్ అయితే ఉంది. దీనికి కూడా కబోర్డ్స్ అయితే ఉన్నాయి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్ గా ఉందండి. సెకండ్ రూమ్ వచ్చి డైనింగ్ కింద ఇచ్చారండి. డైనింగ్ రూమ్ కింద ఇది ఎలివేషన్ కూడా చాలా బాగుందండి. ఎంట్రన్స్ లో మనకి డైనింగ్ ఏరియా వచ్చి 11 x 10 ఫీట్ అయితే ఉందండి. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ పూజా మందిరం అండి. 6 x 6 ఫీట్ అయితే ఉంది. దాని పక్కనే మనకి కిచెన్ రూమ్ కూడా ఉందండి. ఈ కిచెన్ రూమ్ వచ్చి కబోర్డ్ వర్క్స్ అన్ని ఉన్నాయండి. కబోర్డ్స్ అన్ని చేస్తే ఉన్నాయి. మీరు ఎటువంటి రూపాయి పెట్టుబడి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం టోటల్ కబోర్డ్ వర్క్స్ అన్ని జరిగిపోయి. నెక్స్ట్ వచ్చి సెకండ్ ఫ్లోర్ అండి. ఈ సెకండ్ ఫ్లోర్ లో హాల్ అయితే ఓపెన్ గా వదిలేశారు. ఇక్కడ మనం ఏమన్నా మొక్కలు అవి పెంచుకోవచ్చండి. అలాగే సెకండ్ ఫ్లోర్ లో కూడా మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చి 11 x 10 ఫీట్ అయితే ఉంటుంది. ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చి 11 x 9 ఫీట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి సెకండ్ ఫ్లోర్ కిచెన్ అండి. ఇది కిచెన్ సైజ్ వచ్చి 6 x 11 ఫీట్ అయితే ఉంది. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చి కాకినాడ చీడి గ్రామం అండి. ఇది చీడి హైవే అతి దగ్గరలో అయితే ఉంటుంది. మంచి విశాలవంతమైన ప్రాంతంలో అయితే ఉంటుందండి బిల్డింగ్. ఈ బిల్డింగ్ ప్రైస్ వచ్చి 88 lakhs అయితే చెప్తున్నారండి. ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ బిల్డింగ్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మన అకౌంట్ కి అయితే మెసేజ్ చేయండి. ఈ వీడియో షేర్ చేసి మన అకౌంట్ కి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.